ఇండిపెండెన్స్ డే రోజు రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. మొత్తం వీవీఐపీ కల్చర్ మీద దుమ్మెత్తి పోస్తుండ్రు నెటిజన్లు. ఇండిపెండెన్స్ డే రోజు రాజస్థాన్ సీఎం భజన్లాల్ ఆ రాష్ట్రంలో ఉన్న జోధ్పూర్ అనే ఒక సిటీని సందర్శించాలని చెప్పి ప్రోగ్రాం పెట్టుకుండు. సో సీఎం వస్తుండు కాబట్టి మొత్తం పోలీసులు అంతా ఏం చేశారంటే ఆ డివైడర్కి ఒకవైపు మొత్తం భజన్లాల్ కోసం బ్లాక్ చేసి పెట్టారు, ఇంకొక వైపు రెండు వైపులా వెహికల్స్ని ఎదురుగా వెళ్ళే వెహికల్స్ని ఇంకొక వైపు మాత్రమే అనుమతించారు. సో ఇట్లా జరుగుతుంది కాబట్టి ఆ జోధ్పూర్ అనే సిటీలో పంచ్బట్ అనే ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్లో కూడా ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. ఒకవైపు బ్లాక్ చేసేసరికి ఇంకొక వైపు ఉన్న రోడ్లోనే ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. అదే టైంలో ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్తున్నాడు జెండా వందనం కోసం. దాంతో ఎదురుగా వస్తున్న ఒక వ్యాను వీళ్ళ బైక్ని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడంతో ఆ వెనక కూర్చున్న పిల్లగాడు కింద పడిపోయిండు. ఆ పిల్లగాని మించి ఆ వ్యాన్ వెళ్ళిపోయింది, పరారైపోయింది ఆ వ్యాను అక్కడ ఉండకుండా. ఆ పిల్లగాడు అక్కడికక్కడనే చచ్చిపోయిండు. దాంతో ఇమ్మీడియట్గా ఆ పిల్లగాని ఫ్యామిలీ మెంబర్స్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ గుమిగూడి ఇమ్మీడియట్గా దీనికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి భజన్లాలే. ఎందుకంటే ఆయన కోసమే రోడ్లు బ్లాక్ చేసారు. ఆ రోడ్లు బ్లాక్ చేయడం వల్లనే వెహికల్స్ ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మొత్తం పెద్ద ఎత్తున గొడవకు దిగిర్రు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మే అక్కడికి వచ్చి ఆ ఫ్యామిలీకి సమాధానం చెప్పాలని చెప్పి చాలాసేపు అక్కడ గొడవ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీవీఐపీ కల్చర్ని నెటిజన్లు పొట్టు తిడుతున్నారు. దాదాపు 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ వీవీఐపీ కల్చర్ ఉండడం మనకి శాపం లాంటిది అని చెప్పి ఒక ఆయన అంటే, వీవీఐపీల భద్రత కోసం కామన్ పీపుల్ని చంపుతారా అని చెప్పి ఇంకొకరు క్వశ్చన్ వేసారు. ప్రభుత్వం ఉన్నది జనాల్ని కాపాడడం కోసం కానీ జనాల్ని చంపడం కోసం కాదు. ఇట్లా రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.